జగన్ ప్రభుత్వం ఇసుకలో ఏమీ తినలేదని చెప్తే జోక్ అవుతుంది, మధ్యలో ఏమీ తినలేదని చెప్తే కామెడీ అవుతుంది. కాబట్టి కామెడీలు జోకులు అక్కర్లేదు. కాకపోతే ఇవి ఎవరు ఆగుతున్నారు? ఇప్పుడు ఆగుతున్నారా? ఇప్పుడు లిక్కర్లో డబ్బులు తింటలేదా? ఇసుకలో డబ్బులు తింటలేదా? మైనింగ్లో డబ్బులు తింటలేదా? కాంట్రాక్ట్లో డబ్బులు తింటలేదా? రోడ్లు వేయడంలో డబ్బులు తింటలేదా? కేటాయింపులో డబ్బులు తింటలేదా? వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తింటలేదా? ఎక్కడ తగ్గుతుంది అన్నటువంటిది ఇక్కడ పాయింట్. ఇలాంటి సందర్భంలో రేపు ఇవాళ కేసులు పెట్టిన ప్రతి అధికారి చంద్రబాబు గారి హామీ మేరకు, పవన్ కళ్యాణ్ గారి హామీ మేరకు 15 ఏళ్ళు అధికారంలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమై లేదా ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా శాంతం ఇంటికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. తను రాకూడదని వీళ్ళందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించడంతో పాటు వీళ్ళందరూ సీరియస్గా సిన్సియర్గా తెలుగుదేశం కార్యకర్తల్లాగానే భావించి కష్టపడి నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా ఓడించాలి. అలా ఓడించగలిగితే అప్పటికి వైసీపీ ఊపు అయిపోతుంది. ఇక ఆ తర్వాతన ఈలోపు ఆల్టర్నేటివ్గా వీళ్ళు వేరే పార్టీకి లేదా తెలుగుదేశాన్ని బతిన్లాడినో, జనసేన బతిన్లాడినో, బీజేపీని బతిన్లాడినో చేరిపోవాలి. ఇక ఆ తర్వాతన జగన్కి ఉండకపోవచ్చు 15 ఏళ్ల పాటు కనుక ఆపగలిగితే. లేదు అంటే పొరపాటున, అంటే వీళ్ళ భాషలో పొరపాటున జగన్మోహన్ రెడ్డి జైలుకి కాకుండా జైలుకి పంపించి లోపు ఆ తర్వాత అతను బయటకు వచ్చి అధికారంలోకి వస్తే ఇవాళ కేసులు పెట్టిన ఏ ఐఏపీఎస్ ఉండదు ప్రాబ్లం. అంటే వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సిందే. ఇవాళ కేసులు పెట్టినటువంటి తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ప్రతిపక్ష కార్యకర్త రేపు జైలుకి వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జైలు అంటే దుర్మార్గం, జైలు అంటే నీచమని కాకుండా జైలు అంటే పోరాట యోధుల యొక్క స్థావరం, మనందరం ఈనాటి స్వతంత్ర సమర యోధులం లేదా ఎమర్జెన్సీ వ్యతిరేక యోధులు అని ప్రచారం చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని దొంగలని చూపెడితే రేపు పొద్దున మిమ్మల్ని దొంగలు చేస్తారు, అంతే కదా. వాళ్ళు నీచం అన్నప్పుడు మీరు అద్భుతమైన ఎట్లా అవుతారు? కాబట్టి రాబోయే రోజులైతే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సంపాదించుకునేటప్పుడు 100 ఇప్పుడు సంపాదిస్తుంటే ₹1,00,000 సంపాదించుకోండి. మీ సంపాదనలో 70-80% పక్కన తీసి పెట్టుకోండి. 20-30% లగ్జరీకి ఖర్చు పెట్టుకోండి. 70-80% పక్కన పెట్టుకుంటే రేపు కోర్టులు, జైళ్ళల్లో లంచాలు పోయాలా, సరిగ్గా భోజనం, సరిగ్గా ఇవన్నీ కావాలంటే, మంచి ఫెసిలిటీ కావాలంటే ఆ తర్వాతన కోర్టులకి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏళ్ల తరబడి ఖర్చు పెట్టాలి. ఆ టైంలో మన ఇంటికి తిండి దొరకదు, ఫుడ్ ఉండదు, అప్పుడు వాళ్ళని చూసుకోవాలి. అంటే ఇవాళ ఒక ₹1,00,00,000 తిందాం అనుకున్న వాళ్ళు 10 కోట్లు తినడం బెటర్ అనమాట. తద్వారా భవిష్యత్తులో కోర్టులకు, మెయిన్లీ లాయర్లకి అవసరం ఉంటుంది. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి లాయర్లు కూడా ఏమైనా వీలైతే ఆంధ్రాలో ఉన్నటువంటి ఇక్కడ రాజకీయ నాయకులతో వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే, ఇప్పుడున్న ప్రతిపక్షం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే ఇక్కడ బోలెడు కేసులు ఇవి నడుస్తుంటాయి.